కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన రెండవ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో రెండవ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. రెండవ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా రెండవ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదుగల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గానీ, విల్లా గానీ, 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గానీ, ఓపెన్ ప్లాట్స్ గానీ వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. ఆశ్రమ్ క్యాన్సర్ సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ కలిగిన వేరియంట్ ట్రూ బీమ్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు నందు అందుబాటులో కలదు. బ్లడ్ క్యాన్సర్, మెదడు అండ్ ముఖ భాగంలో కణుతులు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, న్యూరో క్యాన్సర్, ఆర్థోపెటిక్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ సమస్యలకు మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, ఆంకో ఆంకాలజీ, ఆంకోపాథాలజీ వంటి వైద్య సేవలు మీకు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, EHS మరియు అన్ని రకాల ఇన్సూరెన్స్ ల సదుపాయం కలదు. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు. కాంటాక్ట్ 08812288299. వింటీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బలే రామలింగేశ్వర స్వామి మహాశివరాత్రి ఉత్సవాలను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. మంగళవారం ముసునూరు మండలం బలివే గ్రామంలో వేంచేస్తున్న బలే రామలింగేశ్వర స్వామి
మహాశివరాత్రి ఉత్సవాలు ఈ నెల 25వ తేదీ నుండి 27వ తేదీ వరకు నిర్వహిస్తున్న సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో వివిధ శాఖల అధికారులతో ఉత్సవ ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ మహాశివరాత్రి ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దైవ దర్శనం కల్పించడానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ₹100, ₹25 మరియు ఉచిత దర్శనానికి ప్రత్యేకమైన క్యూ లైన్ల ద్వారా దర్శన మార్గాలను ఏర్పాటు చేయాలని అన్నారు. స్నానఘట్టాల వద్ద జల్లు స్నానాల ఏర్పాటు, పిండ ప్రదానాలు ప్రత్యేకమైన ప్రదేశంలో ఏర్పాటు, మహిళలకు ప్రత్యేకమైన బట్టలు మార్చుకునే గదులు ఏర్పాటు, ఘాట్ల వద్ద దేవస్థానంలోనూ పరిసర ప్రాంతాల్లోనూ ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేయాలని, ఘాట్ల వద్ద స్నానాలు ఆచరించే భక్తులకు భద్రతా ఏర్పాట్లలో భాగంగా గజ ఎత్తుకాళ్ల పర్యవేక్షణ ఉండాలని, స్నానఘట్టాల వద్ద దేవస్థానం వద్ద ఆర్టీసీ బస్సులు నిలుపుదల స్థలం వద్ద హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయాలని, దేవాలయంలోకి ప్రవేశించే మార్గం, వెలుపలికి వచ్చే మార్గం గుండా తప్పనిసరిగా బారికేడ్లు ఏర్పాటు చేయాలని, భక్తులకు తెలిసే విధంగా బోర్డులను డిస్ప్లే చేయాలని తెలిపారు. పిండ ప్రదానాలు చేసే పురోహితులకు గుర్తింపు కార్డులు జారీ చేయాలని, బస్సుల పార్కింగ్ స్థలం వద్ద ట్రాఫిక్ జామ్ కాకుండా కండిషన్లో ఉన్న బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులకు కలెక్టర్ సూచించారు. సమావేశం అనంతరం జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి భక్తుల స్నానం చేసే స్నానఘట్టాల ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించి జాగ్రత్తలపై తగు సూచనలు ఇచ్చారు. సమావేశంలో నూజివీడు సబ్ కలెక్టర్ స్మరణ్ రాజ్, ఏలూరు జిల్లా ఎండోమెంట్ ఆఫీస్ అసిస్టెంట్ కమిషనర్ సిహెచ్ రంగారావు, దేవస్థానం ఈవో పామర్తి సీతారామయ్య, తహసీల్దార్ కె రాజ్ కుమార్, ఎంపీడీఓ జి రాణి, ఎస్ఐ ఎం చిరంజీవి, సిఐ రామకృష్ణ, డిఎల్పీఓ సుందరి, పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ షకీలా ఇవాంజలిన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఎక్కడ పెడతామంటున్నారు? అభివృద్ధిలో రాష్ట్రం నెంబర్ 1 స్థానంలో నిలవాలంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన బాధ్యత పట్టభద్రులందరిపైన ఉందని ఎమ్మెల్సీ ఎన్నికల ఏలూరు నియోజకవర్గ టీడీపీ పరిశీలకురాలు ఆచంట సునీత, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పిలుపునిచ్చారు. గెలుపు మార్గాలను సునాయాసం చేసుకుంటూ అత్యధిక మెజార్టీ సాధనగా లక్ష్యంగా ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ వ్యాప్తంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార పర్వం జోరందుకుంది. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఈ ప్రచారం ద్వారా పట్టభద్రులకు వివరిస్తూ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం గెలుపుకు మార్గం సుగమం చేస్తూ వస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా మంగళవారం కూడా ఏలూరులో ప్రచారాన్ని నిర్వహించారు. స్థానిక కార్పొరేషన్ కార్యాలయంలో సచివాలయాల ఉద్యోగులకు, కార్పొరేషన్ ఉద్యోగ సిబ్బందికి సమావేశం నిర్వహించగా ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఏలూరు నియోజకవర్గ టీడీపీ పరిశీలకులు ఆచంట సునీత, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, నగర్ మేయర్ షేక్ నోజాన్ పెదబాబు పాల్గొన్నారు. పట్టభద్రులకు కూటమి అభ్యర్థి తరపున పాంప్లెట్స్ పంచి మొదటి ప్రాధాన్యత ఓటును వెయ్యాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 8 నెలల కాలంలోనే సామాన్యుల చెంతకు అనేక పథకాల లబ్ధిని చేకూర్చిన ఘనతను సొంతం చేసుకుందని అన్నారు. ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలనే తలంపుతో సుస్థిర పాలనకు కూటమి ప్రభుత్వం నాంది పలికిందని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరాన్ని గెలిపించాలని ఆయన కోరారు. పరిశీలకురాలు ఆచంట సునీత మాట్లాడుతూ మేధావి వర్గాల జాబితా నిలిచేవారంతా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. నగర్ మేయర్ షేక్ నోజాన్ మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీయే లక్ష్యంగా కూటమి అభ్యర్థికి విద్యావంతులు విజ్ఞతతో ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ పరిశీలకులు షేక్ మీరావలి, కోఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం, ఎస్ఎంఆర్ పెదబాబు తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ఒకటిగా ఉండాలి అంటే పేరాబత్తిన రాజశేఖర్ గారికి ఒకటి మీద ఓటేయాలని చెప్పి వాళ్ళందరినీ కూడా కోరటం జరుగుతుంది. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మేము కూడా వాళ్ళని అడుగుతున్నాం, ఏదైనా సమస్య ఉంటే మీరు చెప్పండి తీసుకెళ్తామని చెప్పి. మొన్న టీచర్లు వచ్చేసరికి ఆ డిఏ విషయంలో కానీ సరెండర్ లీవ్ విషయంలో కానీ మాకు అది కొంచెం ఉపశమనం కలిగిన తర్వాత ఇమ్మని చెప్పారు. వాళ్ళు కూడా సాధక బాధకాలు అర్థం చేసుకుంటున్నారు. ప్రభుత్వం ఇప్పుడే స్టెబిలైజ్ అవుతుంది, తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తారని నమ్మకం ప్రతి డిగ్రీ హోల్డర్లో కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎడ్యుకేటెడ్ కాబట్టి ఏ విధమైన పరిపాలన సాగుతుంది, ఏ విధంగా స్టేబుల్ గవర్నమెంట్ అవుద్ది అనేది వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళు అర్థం చేసుకోవడంలోనే వాళ్ళు ఓటు ఎట్టేస్తారనేది మాకు కూడా అర్థమవుతుంది. తప్పనిసరిగా ఈరోజు అతన్ని రాజశేఖర్ గారిని గెలిపించవలసిన బాధ్యత వాళ్ళందరి మీద కూడా ఉంది. ఎమ్మెల్యే ఎలక్షన్లో వేసిన ఓటు కాదు, ఈ ఓటు ఇంపార్టెంట్ కూడా చెప్తున్నాం. వాళ్ళందరూ కూడా దానికి సుముఖంగానే ఇచ్చేస్తున్నారు. ఒక వన్ సైడ్ ఎలక్షన్ అనేది పేరాబత్తిన రాజశేఖర్ గారు అనేది విజయం అనేది నల్లేరు మీద నడకనే సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. మరి ప్రతి ఒక్క విద్యావంతులందరినీ కూడా కలిసి ఓటర్లని మరి గౌరవ ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా మరి కలిసి అన్నీ కూడా వివరించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఈ 8 నెలల కాలంలో మరి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మన కూటమి ప్రభుత్వం మరి అభివృద్ధి దిశగా ముందుకెళ్ళడం జరుగుతుంది. మరి రానున్న రోజుల్లో కూడా వారికి ఏమైనా సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యలని పరిష్కరించే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తుంది. కాబట్టి అన్ని రంగాల్లో కూడా అందరూ కూడా ఆర్థికంగా రాజకీయంగా అన్ని రకాలుగా కూడా మరి ముందుకెళ్ళాలని చెప్పేసి ప్రభుత్వం అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరికి కూడా కోరుకుంటూ మరి ఏదైతే మొదటి ప్రాధాన్యత ఓటు మరి పేరాబత్తుల రాజశేఖర్ గారికి విజయాన్ని అందించాలని చెప్పేసి వాళ్ళందరినీ కూడా కోరటం జరిగింది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే రేపు ఫిబ్రవరి 27వ తారీఖు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగా గౌరవ శాసనసభ్యులు వారు అలాగే మేయర్ గారు మేమందరం కూడా కార్పొరేషన్లో ఉన్నటువంటి స్టాఫ్ని కానివ్వండి, సచివాలయ ఉద్యోగస్తులు అందరినీ కూడా కలిసి మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటు రేపు ఫిబ్రవరి 27వ తారీఖు పేరాబత్తుని రాజశేఖర్ గారికి వేసి మంచి విజయాన్ని అందించాలని చెప్పి కోరటం జరిగింది. విఘ్నతతో ఈరోజు చదువుకున్న ప్రతి ఒక్కరూ మంచి ప్రభుత్వానికి ఓటేయాలని చెప్పి మేము గౌరవ శాసనసభ్యులు వారు మేమందరం కూడా ప్రతి ఒక్క ఓటర్ని అభ్యర్థించడం జరిగింది. తప్పకుండా పేరాబత్తుని రాజశేఖర్ గారు మంచి విజయంతో గెలుస్తారు. అదే మేము తెలుగుదేశం పార్టీ ఘన విజయం. చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు ఆ రకంగా పనిచేస్తామని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము. ఈ నెల 27న జరగనున్న ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో దెందులూరు నియోజకవర్గ పరిధిలోని విద్యా సంస్థల్లో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ విస్తృత స్థాయి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఏలూరులోని సిఆర్ఆర్ ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ సహా పలు విద్యా సంస్థల్లో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికల్లో పట్టభద్రులంతా రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్న కూటమి ప్రభుత్వానికి తమ మద్దతు తెలియజేయాలని కోరారు. ఫిబ్రవరి 27వ తేదీన జరగనున్న ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్లంతా కూడా కూటమి అభ్యర్థి అయిన పేరాబత్తుల రాజశేఖరానికి తొలి ప్రాధాన్యత ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ విస్తృత స్థాయి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో దెందులూరు నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. సగం అప్పుకోయినట్టు సెకండ్ ప్రయారిటీలో వాళ్ళ కౌంట్ అయిపోతా ఓట్ ఎవరికి ఏమయ్యేది ఈరోజు మన కాలేజీకి ఒక ఎమ్మెల్సీ మన ఏలూరు డిస్ట్రిక్ట్ 27వ తారీఖు ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎలక్షన్ జరుగుతుంది. మన కాన్స్టిట్యున్సీలో 2021లో మీ ఓటు హక్కు ఉందని అందుకని అందరినీ ఓటు అభ్యర్థించి క్యాండిడేట్ మరి 36 నియోజకవర్గాలు తిరగాలి. మన టైం 15 రోజులు ఉంది. అందుకని ఓటు ముందుగా జిల్లాలో ఎవరి నియోజకవర్గంలో వాళ్ళు ఉన్నారు కనుక మరి ఇక్కడ ఉన్నటువంటి కూటమికి సంబంధించినటువంటి పేరాబత్తుల రాజశేఖర్ గారు మన అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయన స్వయంగా వచ్చి కలవడానికి అవకాశం లేని కారణంగా సమయాభావం ఉండి ముఖ్యంగా ఈ పరిధి ఎక్కడో ఏజెన్సీ దగ్గర నుంచి ఉంది.
రంపచోడవరం కూడా ఇదే దానిలో ఉంది. ఆయన రాలేక ఆయన ప్రతినిధిగా ఈ నియోజకవర్గంలో ఉమెన్స్ కాలేజ్ ఉంది కాబట్టి నేను మరి మిమ్మల్ని అందరినీ ఆయన తరఫున మేమందరం కలిసి ఓట్లు అభ్యర్థించడానికి వచ్చాం. మన చిన్నపాటి గాంధీ గారు చెప్పినట్లుగా గడిచినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మీరు ఎంత కసిగా బయటికి కనిపించకుండా పోరాటం చేసి ఓట్లేశారో అదే స్ఫూర్తితో ఈ యొక్క ఎన్నికని కూటమి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి వస్తున్నటువంటి ఎన్నికలు గతంలో కూడా ఇలాగే పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఉత్తరాంధ్రలో రాయలసీమలో 3 పట్టభద్రులు కూడా తెలుగుదేశం పార్టీ ఒంటి చేతితో మరి ఆ రోజున గెలిపించింది. మళ్ళా ఇప్పుడు మన 2 ఉభయ గోదావరికి మరియు కృష్ణా గుంటూరు కూడా ఎన్నికలు వచ్చినాయి. మీ ఓట్లు అక్కడున్నా తెలుగుదేశం అభ్యర్థి నిలబడ్డా అక్కడ కూడా ఫస్ట్ పేరే మన ఆల్పాట. పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండల ప్రజాశక్తి విలేకరి రామారావుపై ఆ మండల టీడీపీ అధ్యక్షులు వేణుగోపాల్ చేసిన దాడిని ఏలూరు జిల్లాలోని అన్ని జర్నలిస్ట్ సంఘాలు, నాయకులు, జర్నలిస్టులు తీవ్రంగా ఖండించారు. దాడి చేసిన వేణుగోపాల్పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళవారం యూనియన్లకు అతీతంగా ఏలూరు, దెందులూరు నియోజకవర్గ జర్నలిస్టులంతా ర్యాలీ నిర్వహించి అనంతరం జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్కి వినతిపత్రం అందజేశారు. స్థానిక జిల్లా పరిషత్ అతిథి గృహం వద్ద నుండి ఎస్పీ కార్యాలయం వరకు ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, సామ్నా ఇతర జర్నలిస్ట్ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జర్నలిస్టులు హాజరై ఈ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు కేపీకే కిషోర్, ఐజేయూ కార్యవర్గ సభ్యులు జీవీఎస్ఎన్ రాజు, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షులు కె మాణిక్యరావు, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర మాజీ కార్యదర్శి జి రఘురాం, ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షులు జబీర్, ప్రజాశక్తి అడ్వర్టైజ్మెంట్ విభాగం జనరల్ మేనేజర్ తిరుపాల్ రెడ్డి, ప్రజాశక్తి స్టాఫ్ రిపోర్టర్ పి గంగరాజు తదితరులు ఎస్పీతో మాట్లాడుతూ సమాజంలో ప్రజా సమస్యలపై నిరంతరం శ్రమిస్తూ 4th ఎస్టేట్గా పిలువబడే జర్నలిస్టులపై ఇలాంటి దాడులు జరగడం బాధాకరమని అన్నారు. ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు ఎన్నికల నిబంధనలు అతిక్రమించిన వారిపై జర్నలిస్టులు వార్తలు రాయడం సహజమేనని, కానీ అలాంటి వార్తలు రాసినందుకు ఆ మండల టీడీపీ అధ్యక్షులు వేణుగోపాల్ ప్రజాశక్తి విలేకరిని నానా దుర్భాషలాడడమే కాకుండా చంపుతానని బెదిరించడం దారుణమని అన్నారు. ఇలాంటి ఘటనలు అక్కడక్కడా జరుగుతున్నాయని, ముఖ్యంగా రాజకీయ నాయకులు వాళ్ల తప్పులు ఎత్తి చూపితే విలేకరులను బెదిరించడం, దాడి చేయడం చేస్తున్నారని, ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారిపై వెంటనే చట్ట ప్రకారం కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ అధినేతలు కూడా ఇలాంటి వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని, అహర్నిశలు సమాజం మేలు కోసం పాటుపడుతున్న జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని కోరారు. ఎస్పీ స్పందిస్తూ ఫిర్యాదును పై అధికారులకు పంపించడం జరుగుతుందని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు బీకే కిషోర్, ఉర్ల శ్రీనివాస్, రామకృష్ణరాజు, రియాజ్, దేవరపు విజయ్, సీరా శ్రీనివాస్, పోతురాజు, ముద్రగడ భరత్, రత్నకుమారి, బాలసౌరి, హరీష్, సుబ్బారావు, వి శివప్రసాద్, నారాయణరాజు, వెంకట్రావు, మహేష్, బ్రహ్మం, నాని, శేఖర్, ప్రసాద్, కృష్ణ, శ్యామ్, బెనర్జీ తదితరులు పాల్గొన్నారు. మరి రాజకీయ వ్యవస్థకి ప్రత్యేకమైన చట్టాలు ఏమి ఉండవు కదా, ఎన్నికల కమిషన్ నిబంధనలు ప్రతి ఒక్కరు పాటించాల్సిందే కదా. మరి అలాంటప్పుడు మన్యం జిల్లాలో ఒక ప్రజాశక్తి జర్నలిస్టు ఒక కథనం రాశారు వారి పేపర్లో. మరి అతని పైన అక్కడున్న మండల టీడీపీ నాయకుడు తన ఇష్టం వచ్చినట్టుగా రంకిలేసి నోటికి అద్దు అయిపు లేకుండా మాట్లాడటమే కాకుండా చంపేస్తానని శపథం చేశాడంటే ఈ వ్యవస్థలో మనం ఎక్కడున్నాం, మనం ఈ సమాజంలో ఎక్కడున్నాం మనం అనేది ఆ నాయకుడు గుర్తించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు అలాంటి నాయకుల్ని ఆ రాజకీయ పార్టీ అధినేతలు ఎవరైతే ఉన్నారో అలాంటి మీద కఠినంగా చర్యలు తీసుకోవాలి. ఈ మన్యం జిల్లాలో జరిగిన ఘటన, ప్రజాశక్తి జర్నలిస్టుపై జరిగిన ఘటనలో ఎవరైతే బాధ్యుడు ఉన్నాడో ఆ బాధ్యుడిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఆ పార్టీ అధినేత కూడా ఇమ్మీడియట్గా స్పందించాలి, అతనిపైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి ఏలూరు జిల్లా ఏపీడబ్ల్యూ తరఫున డిమాండ్ చేస్తాం. జిల్లా ప్రజాశక్తి మండల విలేకరిని వృత్తిపరమైన వార్త రాసినందుకు చంపేస్తామని చెప్పి అధికార పార్టీ నేతలు బెదిరించారు. ఇది ఏలూరు జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల జర్నలిస్టులు కూడా ఇలాంటి బెదిరింపులు, హెచ్చరికలు, దౌర్జన్యాలని మొదటి నుంచి వ్యతిరేకిస్తూనే వస్తున్నారు. ఇప్పుడు ఈరోజు పార్టీలకి
యూనియన్లకు అతీతంగా మేము ఇక్కడ కదిలొచ్చి ఏలూరు ఎస్పీ గారికి జరిగిన విషయాన్ని అంతా చెప్పాం. ఒక మక్కువ విలేకరనే కాదు, చాలామంది వృత్తిలో ఉన్నటువంటి కొత్త పాత విలేకరులందరికీ కూడా ఈ బెదిరింపులు సర్వసాధారణం అయిపోయినాయి. ఇది ఎవరు ఊహించిన పరిణామం, కానీ అక్కడ జరిగింది. దీన్ని సామూహికంగా ఖండిస్తూనే ఇలాంటి చర్యలను వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ దీనికి సంబంధించి తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి యూనియన్ పక్షాన అందరం డిమాండ్ చేస్తాం. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఈ జర్నలిస్టుల మీద ఎటువంటి దాడులు లేకుండా మేము అరికడతామని కూడా ఎన్నికల్లో చెప్పడం జరిగింది. కాబట్టి ఈ భవిష్యత్తులో ఇటువంటి దాడులు కానీ జర్నలిస్టులపై దౌర్జన్యాలు కానీ జరగకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. అదే క్రమంలో విలేకరులపై దాడి చేసిన టీడీపీ నాయకులపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతున్నాం. మా ప్రజాశక్తి విలేకరి మీద దాడిని ముక్తకంఠంతో ఖండిస్తున్నాము. అంతేకాకుండా జర్నలిస్టుల మీద రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ దాడి జరిగినా ఊరుకోమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒక నాయకుడి మీద వార్త రాశాడని అక్కస్తో జర్నలిస్టు మీద దాడులు చేస్తాం, అదేవిధంగా చంపేస్తామని కూడా బెదిరించడం మీ ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి ఏపీడబ్ల్యూజీ ఉపాధ్యక్షుడిగా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. వార్త రాయగలిగే వ్యక్తి, వార్తను సేకరించే వ్యక్తి, వార్తలు సేకరించి వార్తలను ప్రచారం చేసినందుకు అక్కసు పెట్టుకుని అతనిపై దాడికి పాల్పడడం, చంపేస్తానని బెదిరించడం హేయకరమైన చర్యగా ఏలూరు జిల్లా జర్నలిస్టులు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఏలూరు జిల్లా ఎస్పీ గారికి వినతి పత్రాన్ని అందించి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని ఆయనకి వినతిని ఇచ్చాము. బడేటి కుటుంబానికి విధేయుడిగా దివంగత ఎమ్మెల్యే బడేటి బుజ్జి ప్రస్తుత ఏలూరు ఎమ్మెల్యే బడేటి చెంటలకు ప్రాణమిత్రుడిగా, అత్యంత ఆప్తుడిగా, కష్టసుఖాల్లో తోడుగా ఉంటూ అందరివాడిగా పేరు పొందిన ఎంజీఆర్ స్వర్ణ గ్రూప్స్ అధినేత మామిళ్లపల్లి పార్థసారథి జన్మదిన వేడుకలు టీడీపీ సీనియర్ నాయకులు చల్లా వెంకట సత్య దుర్గాప్రసాద్ పర్యవేక్షణలో ఎమ్మెల్యే బడేటి క్యాంప్ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బడేటి చంటితో పాటు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకురాలు ఆచంట సునీత విచ్చేసి టీడీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తల సమక్షంలో పార్థసారథిచే కేక్ కట్ చేయించగా పార్థసారథిని ఎమ్మెల్యే బడేటి చంటి ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తన ఎన్నికల్లో పార్థసారథి చేసిన సేవలను వివరించి కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బెల్లంకొండ కిషోర్, నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ పప్పు ఉమామహేశ్వరరావు, కోఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం, మాజీ ఎంసీ వైస్ చైర్మన్ కంచన రామకృష్ణ, టీడీపీ నాయకులు నగర పార్టీ అధ్యక్షులు పెద్దిబోయిన శివప్రసాద్, టీడీపీ నేతలు ఆర్నేపల్లి తిరుపతిరావు, బడిశెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ దుగ్గెరాల్లోని సెయింట్ విన్సెంట్ డిపాల్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ నందు డ్రైవింగ్ లైసెన్స్ మరియు వాహన నమోదు అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ మాట్లాడుతూ ప్రతి వ్యక్తి చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, ప్రతి పౌరుడు చట్టానికి లోబడి నడుచుకోవాలని, ప్రజలకు ఈ చట్టాలపైన అవగాహన కలిగించడమే జిల్లా న్యాయ సేవాధికార సంస్థల ముఖ్య ఉద్దేశమని, అందులో భాగంగా ఈ అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. రవాణా శాఖ అధికారి కె కృష్ణారావు మాట్లాడుతూ వాహనాన్ని నడిపే ప్రతి వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్ను తప్పనిసరిగా పొంది ఉండాలని, 16 నుండి 18 సంవత్సరాల వయసు కలిగిన యువతీ యువకులకు వారి సంరక్షణ హామీతో మాత్రమే లైసెన్స్ ఇస్తారని, వీరు గేర్ లేని చిన్న వాహనాలు నడపడానికి మాత్రమే అర్హులని, అలాగే 18 సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తి లైసెన్స్ పొందడానికి అర్హులని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఆన్లైన్ విధానం ద్వారా ఎల్ఎల్ఆర్కు నమోదు చేసుకోవచ్చునని, ఎల్ఎల్ఆర్ పొందిన 30 రోజుల తర్వాత నుండి 6 నెలల కాల వ్యవధిలో శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్ను పొందవచ్చునని తెలియజేశారు. అలాగే ప్రతి వాహనాన్ని తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని, పొరపాటున జరిగిన ప్రమాదాల్లో బీమా పొందడానికి ఇవి ఎంతో ఉపయోగపడతాయని సూచించారు. ఏలూరు 3వ పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ పి రాంబాబు మాట్లాడుతూ విద్యార్థులు తరచుగా ట్రిపుల్ డ్రైవింగ్ చేస్తున్నారని, ఒక వాహనం మీద ఒకరు లేదా ఇద్దరు మాత్రమే ప్రయాణించాలని, ఇటువంటి నియమ నిబంధనలు అతిక్రమిస్తే కేసులు నమోదు చేయవలసి ఉంటుందని, తద్వారా విద్యార్థుల భవిష్యత్తుకు ఇబ్బంది కలుగుతుందని సూచించారు. ప్యానెల్ లాయర్ కోన కృష్ణారావు మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్లో మాట్లాడుతున్నారని, ప్రమాదాలకి ఇది ఒక ముఖ్య కారణం అవుతుందని, కావున వాహనం నడిపేవారు మొబైల్ ఫోన్లో మాట్లాడరాదని, అలాగే వాహనం నడిపేవారితో పాటు తోటి ప్రయాణికులు కూడా హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. సెయింట్ విన్సెంట్ డిపాల్ కాలేజ్ ప్రిన్సిపల్ రోబిన్ మాట్లాడుతూ ఇటువంటి అవగాహన సదస్సులను ఈ కళాశాల నందు తరచూ నిర్వహిస్తున్నామని, ఇటువంటి అవగాహన సదస్సులు నిర్వహించడం వల్ల విద్యార్థులకు చట్టాలపైన అవగాహన కలుగుతుందని, ఈ అవగాహన సదస్సులను ఏర్పాటు చేసినందుకు కాలేజ్ తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. మరి 6 అంశాలు కనుక వాళ్ళు పాటిస్తే స్టూడెంట్స్ ఎటువంటి యాక్సిడెంట్స్ గురి కాకుండా ఉంటారు. మరి వాళ్ళందరూ కూడా అది రిసీవ్ చేసుకుని చక్కగా పాటిస్తే వాళ్ళ దైనందిన జీవితంలో బాగుంటుందని మేమందరం భావిస్తూ ఉన్నాము. అదేవిధంగా నేను వీళ్ళకి రాజ్యాంగంలో కొన్ని హక్కుల పట్ల, అలాగే కొన్ని జడ్జిమెంట్స్ పట్ల, సివిల్ రాంగ్ అంటే ఏంటి, క్రిమినల్ రాంగ్ అంటే ఏంటి, నేచర్ ఆఫ్ సివిల్ సూట్ అండ్ క్రిమినల్ సూట్ అంటే ఏంటి అని వివరించడం జరిగింది. వాళ్ళతో కొంత ఇంటరాక్షన్ కూడా జరిగింది. స్టూడెంట్స్ అందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. మరి ఈ క్లైమేట్, ఈ స్కూల్ క్లైమేట్ చాలా బాగుంది. మరి ఫాదర్ రాబిన్ గారి ఆధ్వర్యంలో స్కూల్ చక్కగా నడపబడుతూ ఉంది. స్టూడెంట్స్ అందరూ కూడా బ్రైట్గా ఉన్నారు. మరి వాళ్ళందరూ ఉద్దేశించి మన న్యాయవాది కృష్ణారావు గారు కూడా కొన్ని చట్టాల పట్ల ఎక్స్ప్లెయిన్ చేశారు. అదేవిధంగా ఎస్ఐ గారు కూడా లా అండ్ ఆర్డర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. వీళ్ళందరినీ కూడా ఎటువంటి కేసుల్లో ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటే మీ భవిష్యత్తులో ఉద్యోగాలు చేసుకునేటప్పుడు ఎన్ఓసి ఇచ్చేటప్పుడు చాలా బాగుంటుంది, ఎన్ఓసి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కనుక ఇటువంటి గొడవల్లోకి ప్రేరేపితం అవ్వద్దు, ఇన్వాల్వ్ అవ్వద్దని చెప్పి చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. రూల్స్ ఫాలో అవుతూ రోడ్డుకి లెఫ్ట్ సైడ్ డ్రైవ్ చేసి వెళ్తున్న అతనికి ఇట్టిస్తే వాళ్ళ ఫ్యామిలీ కూడా మీ వల్ల ఎవరైతే ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ యాక్షన్ చేస్తారో ఎంటైర్ ఫ్యామిలీ కూడా సఫర్ అవుతుంటారు. దయచేసి మాత్రం తెలిసి తెలియని వయసులో మీ పేరెంట్స్ మీ సరదాల కోసం కాదలేక వెహికల్స్ ఇస్తూ ఉంటారు. సో కంపల్సరీ రూల్స్ ఫాలో అవ్వండి. మీ స్టడీ ఇప్పుడు మీరు డిగ్రీ వరకు వచ్చారు, ఈ టైంలో కానీ తెలిసి తెలియక ఏదైనా కేసులు ఇన్వాల్వ్ అయ్యి స్టేషన్లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిందంటే మీకు లైన్లో ఏదైనా గవర్నమెంట్ జాబ్ రావాలన్నా, ప్రైవేట్ జాబ్ రావాలన్నా, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఒక ఎన్ఓసి క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇవ్వాలి. ఇస్తేనే మీకు వచ్చిన జాబ్లో జాయిన్ చేసుకుంటారు. సో అటువంటి తప్పుగా చేయకుండా సార్ వాళ్ళు చెప్పేది కూడా ఫాలో అవుతూ మంచిగా చదువుకుని అందరూ లైఫ్లో బాగా సెట్ అవుతారని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన జడ్జి గారిని నమస్కరిస్తున్నాను. And we have our dignitaries here to make awareness of the things that is related to the license and the registration things with regard to the vehicles. So they are the people, those who are expert, and they are the people who are capable enough to give some kind of information and to clarify the doubts with regard when you are entering into the world of our nation. So I take this opportunity to wish everyone all the best for this awareness program. License ki avu 18 years complete kavali. 18 years mundu without their license 16 years దాటిన వాళ్ళకి వాళ్ళ ఫాదర్ గార్డియన్ గా ఉండి ఇస్తే డిక్లరేషన్ ఇస్తే మాత్రమే
16 ఇయర్స్ నుంచి వితౌట్ గేర్ వెహికల్ ఇస్తారు. అట్లాగే ఈ లైసెన్స్కి ఇప్పుడు లైసెన్సింగ్ సిస్టమ్ అంతా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో మొత్తం ఆన్లైన్ చేస్తున్నారు అన్ని సేవలు. ప్రజా సమస్యలు సత్వరమే పరిష్కారం చేసే వారికి అండగా నిలబడ్డమే కూటమి ప్రభుత్వ జయమని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. దుగ్గిరాల్లోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఉదయం పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందించారు. ఈ సందర్భంగా పలు గ్రామాల నుండి వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే చింతమనేని సత్వరమే వాటిని పరిష్కరించేలా చర్యలు చేపట్టారు. రాత్రి టైం పడితే ఇప్పుడు వస్తాను ఇస్తాను. బాబు రేగురా చేస్తా చెప్తా అంటే చిలకోటు పడతాను. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల.
మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు, మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన రెండవ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో రెండవ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. రెండవ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా రెండవ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెలా లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. ఏలూరు RS షాపింగ్ మాల్ లో కళ్యాణ మహోత్సవం. పండుగ వేడుకైనా, పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. RS షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్. కుటుంబమంతటికి కావలసిన అన్ని రకాల వస్త్రాలపై ఆనందపరిచే ఆఫర్లు. 10,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,499 రూపాయల వస్త్రాలు ఉచితం. 15,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,999 రూపాయల వస్త్రాలు ఉచితం. ప్రత్యేక కౌంటర్ లో ఫ్లాట్ 50% డిస్కౌంట్స్ తో పాటు బై 1 గెట్ 2 ఆఫర్లతో పెట్టుబడి వస్త్రాలపై ప్రత్యేక తగ్గింపుతో ఏలూరులో పండుగ వేడుకైనా, పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. RS షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి ఎదురుగా, RR పేట, ఏలూరు 2. RNR ఫైనాన్స్ దాకారపు రాజేశ్వరరావు గారి పర్యవేక్షణలో ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు డాక్టర్ అక్కెం నరేష్ గారి ఆధ్వర్యంలో సరస్వతి హాస్పిటల్స్ సైకియాట్రిక్, న్యూరాలజీ, ఆర్థోపెడిక్ వైద్య సేవలు అందించబడును. అనుభవం, అంకిత భావం కలిగిన డాక్టర్స్ బృందంచే జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలు, సైకియాట్రిక్, న్యూరాలజీ వైద్య సేవలు, న్యూరో సర్జరీలు నిర్వహించబడును. యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. ఆరోగ్యశ్రీ మరియు EHS ఇన్సూరెన్స్ వారికి ఉచిత వైద్యం చేయబడును. నవశకానికి నాంది, మీ ఆరోగ్యానికి పునాది. సరస్వతి హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ అండ్ ట్రామా కేర్, గుబ్బలవారి వీధి, అతిథి హోటల్ ప్రక్కన, RR పేట, ఏలూరు 2. ఫోన్ 9908631611. ఆశ్రమ్ క్యాన్సర్ సెంటర్ ఆంధ్రాలో తొలిసారిగా 6 DOF టెక్నాలజీ కలిగిన వేరియంట్ ట్రూ బీమ్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు నందు అందుబాటులో కలదు. బ్లడ్ క్యాన్సర్, మెదడు అండ్ ముఖ భాగంలో కణుతులు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, న్యూరో క్యాన్సర్, ఆర్థోపెటిక్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ సమస్యలకు మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, ఆంకో ఆంకాలజీ, ఆంకోపాథాలజీ వంటి వైద్య సేవలు మీకు అందుబాటులో. డాక్టర్ NTR వైద్య సేవ, EHS మరియు అన్ని రకాల ఇన్సూరెన్స్ ల సదుపాయం కలదు. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు. కాంటాక్ట్ 08812288299.
రవికిరణ్ కంటి ఆసుపత్రి వారి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి శుభాకాంక్షలు. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీలా ఎంఎస్ FERS రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ MS FCRS నల్లగుడ్డు మార్పిడి ఫాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా RR పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 898-898-4647 898-898-4748. నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ P. సునీల్ సందీప్ MS ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో EHS ద్వారా ఉచితంగా ఆర్థోపెటిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ డాక్టర్ సునీల్ సందీప్ MS ఆర్థో, పతైబాధ రైతు బజార్ వద్ద, ఏలూరు. కాంటాక్ట్ 9652290849. మాడ్యులర్ హోమ్ ఆధునికతకు అద్దం పట్టేలా, మీ ఆలోచనలకు ధీటుగా, మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9855546888. వెల్కమ్ బ్యాక్. ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, ప్రజా సంఘాలు బలపరిచిన ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థి దెడ్ల వీరరాఘవులను గెలిపించాలని ఉద్యోగ, కార్మిక, ప్రజా సంఘాల నాయకులు విజ్ఞప్తి చేశారు. స్థానిక CITU కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర నాయకులు వి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రజా సమస్యలపై పోరాడే శక్తి PDF అభ్యర్థులకు మాత్రమే ఉందని చెప్పారు. స్వలాభం కోసం కాకుండా ప్రజా సంక్షేమం కోసం పాటుపడే అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరారు. DV రాఘవులు గత 40 సంవత్సరాలుగా UTFలో వివిధ స్థాయిల్లో పనిచేసి ఉద్యోగ, ఉపాధ్యాయ ఉద్యమాలకు నాయకత్వం వహించారని గుర్తు చేశారు. DV రాఘవుల విజయం ఖాయమనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. CITU జిల్లా ప్రధాన కార్యదర్శి DNVD ప్రసాద్ మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలను పాలకులు పట్టించుకోవటం లేదని అన్నారు. శాసనసభలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, ప్రజా సమస్యలపై అడిగేవారే లేరని, ఈ పరిస్థితుల్లో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న PDF అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సమావేశంలో CITU జిల్లా అధ్యక్షులు R. లింగరాజు, T. రామకృష్ణ, K. శ్రీనివాస్, M. నాగమణి, A. రవి, పిల్లి రామకృష్ణ, G. రవికిషోర్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో ఉన్నటువంటి ఓటర్స్ అంతా 27వ తేదీన మొదటి ప్రాధాన్యత ఓటేసి రాఘవులు గారు నిరుద్యోగ వృత్తి వెంటనే నిరుద్యోగ వృత్తి వెంటనే DSC పోస్టులు వెంటనే DSC పోస్టులు వెంటనే DSC పోస్టులు వెంటనే స్వతంత్రంగా వచ్చి బలపరుస్తున్నారు. అందుకోసమే మేము ఈరోజు ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రజా సంఘాలు మూకుమ్మడిగా రాఘవుల గారి గెలుపు కోసమే ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం. అందుకోసం ఈ జిల్లాలో ఉన్నటువంటి ఓటర్స్ అంతా 27వ తేదీన మొదటి ప్రాధాన్యత ఓటేసి రాఘవుల గారికి. నమస్కారం. ఈరోజు ఈ పత్రికా విలేకరుల యొక్క సమావేశం ఉద్దేశం ప్రసాద్ గారు చెప్పారు. శాసన మండలి ఎన్నికలు ఈ నెల 27వ తేదీన జరుగుతున్నాయి. ఇందులో పట్టభద్రులంతా ఓట్లు వేస్తారు. ఈ ఎన్నికల్లో PDF తరఫున రాఘవులు గారు పోటీలో ఉన్నారు. PDF గురించి ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో అందరికీ తెలుసు. చుక్కా రామయ్య గారు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, రామిరెడ్డి గారు ఇలాంటి నాయకులు ఏర్పాటు చేసినటువంటి సంస్థ ఇది. కార్మికులు, ఉద్యోగులు, ప్రజలు, గిరిజనులు, వ్యవసాయ కార్మికులు అందరి కోసం, వాళ్ళ హక్కుల కోసం మాట్లాడుతున్నటువంటి సంస్థ ఇది. అటువంటి సంస్థ శాసన మండలిలో ఉండడం వల్ల కొన్ని హక్కులు పరిష్కారం కావడానికి ఉపయోగపడుతున్న విషయం మీకు అందరికీ తెలుసు.
అందుకోసమే మేము స్వచ్ఛందంగానే 28 కార్మిక, ఉద్యోగ, విద్యార్థి, యువజన ప్రజా సంఘాలంతా రాష్ట్ర స్థాయిలో మూకుమ్మడిగా పీడీఎఫ్ అభ్యర్థికి బహిరంగంగా బలపరుస్తూ వాళ్ళ గెలుపు కోసం కృషి చేస్తున్నాం. వర్గాన్ని ఎన్నుకోండి. గత 40 సంవత్సరాలుగా టీచర్గా పనిచేసి నిరంతరం ఉద్యోగులు, కార్మికులు, ప్రజలు, నిరుద్యోగుల కోసం పనిచేసినటువంటి ఎట్లా వీరరాఘవ గారికి ఓటేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాం. అదే రకంగా గత 12 సంవత్సరాల నుండి వివిధ కారణాలతో మరణించిన మిత్రుల జ్ఞాపకార్థంగా స్నేహాంజలి ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో స్నేహాంజలి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు స్నేహాంజలి ఫ్రెండ్స్ తెలిపారు. స్నేహాంజలి ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి స్నేహాంజలి క్రికెట్ మ్యాచ్లను ప్రారంభించారు. వివిధ కారణాలతో మరణించిన స్నేహితుల జ్ఞాపకార్థంగా 12 సంవత్సరాల నుండి ఈ క్రికెట్ టోర్నమెంట్ను ఉల్లింగల చందు స్నేహాంజలి ఫ్రెండ్స్ సర్కిల్ వారు నిర్వహించడం చాలా అభినందనీయమని, వారికి తమ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్డిఓ శ్రీనివాస్, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, కోఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం నాయుడు, అల్లూరి సీతారామరాజు, వాకర్స్ వైస్ ప్రెసిడెంట్ జంపా సూర్యనారాయణ, దావల రంగ, త్రిపర్ణ రాజా, కరణం నోకరాజు, ఉల్లింగల సురేష్, మేడపల్లి యేసు క్రీడాకారులు పాల్గొన్నారు. అలాగే ఎమ్మెల్యే పట్టుకోకూడదు. ఎక్కడాడు కూర్చోకే ఇరిగిపోద్దు రే. నువ్వు దాన్ని స్పెల్ పిలిస్తే ఆరోగ్యం పెరుగుతుంది. సార్ శ్రావణంలో సీజన్ 30 వచ్చేసి మా ధన్యవాదాలు సార్. అందరికీ నమస్కారం. అట్లే మరి ప్రతి ఏటా ఏదైతే స్నేహాంజలి క్రికెట్ టోర్నమెంట్ మరి ఎవరైతే మరి క్రికెట్ ప్రాణంగా భావించి మరి క్రికెట్ అనంతరం మరి వాళ్ళ అసలు భాషలో వాళ్ళ జ్ఞాపకార్థం మరి టోర్నమెంట్ అనేది 12 సంవత్సరాలుగా పెట్టడం జరుగుతుంది. మరి 13వ ఏట మరి వాళ్ళు 13వ సంవత్సరం కూడా దిగ్విజయంగా మరి టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరిగింది. ప్రతి ఏడు కూడా అందరి సహకారంతో మా దగ్గరికి వస్తారు. మా సహకారంతో పాటు ప్రతి ఒక్కరి సహకారం కూడా కావాల్సిన అవసరం వాళ్ళతో ఉంటుంది. అందరూ కూడా సహకరించడం వల్ల మరి టోర్నమెంట్ పెట్టుకోవడం జరిగింది. ఇందులో మరి 22 టీములు క్వాలిఫై అయ్యాయని చెప్తున్నారు. ఈ 22 టీములు కూడా రేపు ఏదైతే క్వార్టర్ ఫైనల్స్కి వెళ్తాయో, ఫైనల్స్కి వెళ్తాయో అందరూ కూడా గెలవాలని టీములు ఆడితే తప్పనిసరిగా గెలుపు గుర్రాలకి శుభాకాంక్షలు చెబుతూ ప్రతి ఒక్కరు కూడా గెలవాలని ఆడాలి. ఏదైతే ఒక స్ఫూర్తితో మన స్నేహితులందరూ కూడా ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారో ముందుగా టీం సభ్యులందరికీ కూడా అభినందనలు తెలుపుతున్నాను. మరి ఇటువంటి టోర్నమెంట్లు క్రీడాకారుని ప్రోత్సహించడంతో పాటు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జ్ఞాపకార్థం ఎప్పుడు కూడా మర్చిపోకుండా వాళ్ళ మనసులో గుర్తుపెట్టుకునేటట్టుగా స్నేహానికి నిర్వచనం చెప్పే విధంగా మరి టోర్నమెంట్ నిర్వహిస్తున్నందుకు వారిని అభినందిస్తూ దిగ్విజయంగా వాళ్ళు ఇలాగే చెయ్యాలని చెప్పి ప్రతి ఏడు కూడా మా సహకారం ఈ విధంగానే ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పూర్తిస్థాయి నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, ఎక్కడా ఎటువంటి అవకతవకలకు, అక్రమాలకు, నిర్లక్ష్యానికి తావు లేకుండా
ప్రజలకు అభివృద్ధి పనులు పూర్తి చేసి అందించాల్సిన బాధ్యత స్థానిక కూటమి నాయకులపై ఉందని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. పెదపాడు మండలం వట్లూరు గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను, రోడ్ల నిర్మాణ పనులను దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని మంగళవారం ఉదయం స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా స్థానిక గ్రామస్తులతో ఎంతో ఆప్యాయంగా మమేకమవుతూ వట్లూరు గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై వారి అభిప్రాయాలను, సూచనలు స్వీకరించారు. అదేవిధంగా ప్రజలకు అనుకూలంగా ఉండేలాగా ప్రజాభిష్టం మేరకు పనులు నిర్వహించేలా చూడాలని కూటమి నాయకులకు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సూచించారు. అధికారం చేపట్టిన అనతి కాలంలోనే రాష్ట్రాభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. ఏలూరు నియోజకవర్గంలోని సమస్యలపై ఎమ్మెల్యే బడేటి చంటి స్పెషల్ ఫోకస్ పెట్టారు. పాతుకుపోయిన సమస్యలకు చెల్లుచిటి ఇచ్చేందుకు మెరుగైన పాలనతో కృషి చేస్తున్నారు. ఇదే క్రమంలో మంగళవారం కూడా ఏలూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వినతులిచ్చేందుకు వచ్చిన వారితో కిక్కిరిసింది. తనను కలిసేందుకు వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించిన ఎమ్మెల్యే బడేటి చంటి వారి సమస్యలను క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. తానున్నానంటూ వారికి భరోసా కల్పించారు. అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. ఆయా సమస్యలకు సత్వర పరిష్కార చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ఇదే సందర్భంలో పెనుమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఎమ్మెల్యే బడేటి చంటిని మర్యాదపూర్వకంగా కలిసి తన కుమారుడు వెంకట్ వివాహ ఆహ్వాన పత్రికను అందించారు. వివాహ మహోత్సవానికి తప్పకుండా రావాలని ఆత్మీయంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ గతానికి భిన్నంగా అధికారం చేపట్టిన అనతి కాలంలోనే అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. దీంతో ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం, విశ్వాసం మరింత పెరిగాయని, అందుకే ప్రజలే కూటమి ప్రభుత్వానికి ప్రజాప్రభుత్వం అనే బిరుదునిచ్చారని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, టీడీపీ నాయకులు చల్లా వెంకట సత్యవర ప్రసాదరావు, బెల్లంకొండ కిషోర్, ఆర్నేపల్లి తిరుపతి, నెరుసు గంగరాజు, నాయుడు సోము, చిరంజీవి, త్రిపర్ణ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపాలిటీకి బాధ్యత కొన్ని బళ్ళు పట్టుకుంటారు, అంతేగాని అన్నీ ఒక దగ్గర పెట్టేసుకోవాలి. మా మున్సిపాలిటీ ఇప్పుడు అక్కడ ఎప్పటి నుంచో హోటల్ ఎప్పటి నుంచో రన్ అవుతుంది.
ఇది కొత్తగా మీదాన్ని ఇప్పుడు అది ఎలా పెడతారు, మీరు ఆక్యుపై చేస్తే ఎలాగది? ఇక్కడ 2 ఉన్నాయి సార్. ఒకటి ఆటో స్టాండ్, ప్లాట్ఫారం బండి పెట్టుకుని పక్కన అన్ని ఇంట్లో పని చేస్తారు, వెళ్ళిపోతారు. ఇది కిలోమీటర్ తీసుకుంటే ఆటో స్టాండ్ కూడా ఇప్పుడు కడుతుంది. శ్రీరామ్ హోటల్ కట్టేసి యథాతథంగా అక్కడ యథాతథంగా చేసుకోవచ్చు. అమ్మాలి ఏదైతే ట్రాన్స్ఫర్ అవుతుందో అది 4-5 అమ్మాలీలకి అయితే ఏ ఇబ్బంది లేకుండా చేస్తాను ఎక్కడో చోట, మీకు అక్కడ ఏమి ఇబ్బంది ఏం లేదు. ఇంతకుముందు కూడా మా స్టాచ్యూ చుట్టూ కూడా పెట్టేవాళ్ళు. యాక్చువల్గా అయితే అమ్మాలీలకి ప్లేస్ వదలమని చెప్తాను, దానికి ఏమి అమ్మాలీల వరకు ఇబ్బంది ఏం లేదు. ఆటోలకి ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళగలిగిన ఆటోలు కూడా అలా పెట్టేస్తే ఎలా కుదిరితే, మీకు బోల్డెన్ ప్లేస్లు ఉన్నాయి, కిరాయి ఎక్కడికైనా వచ్చేస్తాడు. మీరు బండి వెళ్ళేదే కదా, వీళ్ళంటే అక్కడే ఉన్నవాళ్ళు కాబట్టి అమ్మాలీల విషయంలో ఇబ్బంది ఏం లేదు. అమ్మాలీలు కంపల్సరీ అక్కడెక్కడో చోట మీకు ప్లేస్ ఇస్తాను, లేకపోతే అక్కడ దాంట్లో మీకు కొంత ప్లేస్ అన్నీ ఇప్పిస్తాను. వాళ్ళు దేనికి ఇచ్చినా సరే నేను దాన్ని ఇదేం చేయలేదు. ఎక్కడైనా ప్లేస్ ఉంటే 1-2 పెట్టుకోండి కాదు, ఒక 25 ఆటోలు పెట్టుకోవాలంటే శుభం గ్రాండ్ ఎదురుగా ఇస్తాను. దాని దగ్గర ఎక్కడైనా సరే ఆ ప్లేస్లో మినీ బస్ షెల్ఫ్ అసలు అయితే ఆ బస్ షెల్ఫ్ ఎవడో ఎక్కట్లా, అది అవసరమైతే తీసేస్తాం. ఆర్టీసీ బస్సు వాళ్ళకి చెప్తాం, అలా చెప్తాం. లేకుంటే కిరాయిలు అక్కడ నుంచి వర్షమాలు వచ్చే నుంచి వెళ్తాయి, పాత మీద పెట్టుకోవచ్చు కదా. ఎక్కడ చూసే కిరాయి ఎక్కాలి కాబట్టి తక్కువని ఎవడని చెయ్యొచ్చు ఆపుతారు, మరి తప్పదు అవన్నీ. సరే మన దాని గురించి ఎవడో అడిగేది, నేను దాని గురించి నేనేమంటలా. కాబట్టి ప్లేస్ ఎక్కడైతే వేయకండి. ఇప్పుడు ఈ పక్క ఏమి ఎమ్మెల్యే గారు అంటారు జూట్ మిల్ రోడ్డు ఇచ్చారు, వాళ్ళు ఎలా పొందుతారు? వాళ్ళు జోలికి ఏమి వెళ్ళమాదు, పేకల మీదకి వచ్చి అప్పుడు వాళ్ళతో నేను మాట్లాడి ఏం చేస్తారు. వాళ్ళ జోలికి వెళ్ళానంటే మటు 3 కోట్లు 2 జూట్ మిల్ ఇచ్చారు, వాళ్ళు అన్నం ఎలా తింటారని చెప్పి రోజు మా ఇద్దరి మధ్యలో 1-2 సార్లు వస్తూనే ఉంటుంది ఈ టాపిక్. అందుకే ఎవరెక్కడ పెట్టుకోవాలి, కూరగాయలు అమ్ముకున్నా కానీ అక్కడ ఉండేవాళ్ళు అమ్మాలీలకి అనేది ఏ ఇబ్బంది రాకపోతే పార్కు జోలికి వెళ్తే పార్కు చెప్పదు కదా. మోదీ ఫాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమిద్దామని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు యు వెంకటేశ్వరరావు ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ నెల 23వ తేదీన విజయవాడలో జరగబోయే 2 న్యూ డెమోక్రసీ పార్టీల విలీన సభను జయప్రదం చేయాలని కోరుతూ ఏలూరు 1 టౌన్ ఏరియా బడేటి చౌక్ వద్ద వాల్ పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి హాజరైన సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు యు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ భారతదేశంలో బీజేపీ సర్కార్ విప్లవ కమ్యూనిస్ట్ పార్టీలపై ఫాసిస్ట్ ధోరణులతో యుద్ధం చేస్తున్నాయని, ప్రభుత్వాలు ఆదివాసీలపై జరుగుతున్న యుద్ధాలు సరైనవి కావని హేయమైన చర్య అని తెలియజేశారు. 10 సంవత్సరాల క్రితం 2గా చీలిపోయిన న్యూ డెమోక్రసీ పార్టీలు ఈ నెల 23వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు విజయవాడ ఎంబీ భవన్లో 2 న్యూ డెమోక్రసీ పార్టీల కలయిక సభ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ సభకు కేంద్ర న్యూ డెమోక్రసీ నాయకులు, రాష్ట్ర నాయకులు హాజరై మాట్లాడతారని, ఈ సభకు ప్రజాస్వామిక వాదులు, కార్మిక వర్గం కదిలి రావాలని పిలుపునిచ్చారు. వాల్ పోస్టర్స్ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరైన వారు ఐఎఫ్టియు ఏలూరు నగర ప్రధాన కార్యదర్శి ఎర్ర శ్రీనివాసరావు, ఐఎఫ్టియు నగర సహాయ కార్యదర్శి ముంగ అప్పారావు, విజయ్, రమణ, పుణ్యమంతుల భూపతి, వలపు శ్రీనివాసరావు, గోకర్ల లక్ష్మణ్, కోరాడ అప్పారావు, సంతకం అప్పారావు, తిరుపతిరావు, గడసాయిల రమణ తదితరులు పాల్గొన్నారు. యు వెంకటేశ్వరరావు, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ, పశ్చిమ గోదావరి జిల్లా. 2013లో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ నుంచి విడిపోయినటువంటి ఒక న్యూ డెమోక్రసీ పార్టీ, మొదటి నుంచి కొనసాగుతున్న మా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీలు ఒకటి అవుతున్న సందర్భంగా, 2 న్యూ డెమోక్రసీ పార్టీలు విలీనం అవుతున్న సందర్భంగా ఈ నెల 23వ తారీఖు ఆదివారం విజయవాడలో మాకినేని బసవప్పన్నయ్య భవనంలో విలీన సభ జరుగుతుంది. ఈ సభకి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర రాష్ట్ర నాయకులు హాజరవుతూ ఉన్నారు. ఒక పక్కన దేశంలో మోడీ అమిత్ షాల ప్రభుత్వం ఫాసిస్ట్ విధానాలు తీసుకొస్తూ ప్రజలపైన తీవ్రమైన దాడి చేస్తూ రైతాంగాన్ని, కార్మిక వర్గాన్ని, విద్యార్థి, యువజన, మహిళ అన్ని వర్గాల ప్రజలపైన దాడి చేస్తూ ప్రజల యొక్క ఐక్యతను దెబ్బతీస్తూ ఈ తరుణంలో విప్లవకారుల ఐక్యత చాలా అవసరం. ఆ ఉద్దేశంతో జరిగినటువంటి ఈ న్యూ డెమోక్రసీ పార్టీల విలీన సభకి అధిక సంఖ్యలో కార్మిక వర్గం, కష్టజీవులు, ప్రజలు హాజరై ఈ విలీన సభని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.
భీమడోలు మండలం పోలసానిపల్లికి చెందిన జ్యోతిష్య కేసరి హంపీపీఠం సిద్ధాంతి కాశీబొట్ల వీరవెంకట నాగేశ్వర కృష్ణ ప్రసాద్ శాస్త్రి సోమవారం పరమపదించారు. అనారోగ్యానికి గురైన ఆయన హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆధ్యాత్మిక గురువుగా పేరొందిన ఆయన ఇక లేరన్న వార్తతో ఉమ్మడి జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కర్ణాటక హంపి విరూపాక్ష విద్యారణ్య మహాసంస్థానం, ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి దేవస్థానం, జగద్గురు దత్తాత్రేయ స్వామి మహాసంస్థాన పీఠం, శ్రీక్షేత్ర వల్లభాపురం పంచాంగకర్తగా, ఆస్థాన సిద్ధాంతిగా సేవలు అందించారు. జ్యోతిష్య కేసరి, సిద్ధాంత శిరోభూషణ వంటి పదవులను అధిరోహించి దైవచింతనతో దశాబ్దాలుగా సేవలు అందిస్తున్నారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఆయన సేవలందించారు. ఆయనకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. మంగళవారం ఆయన భౌతిక కాయాన్ని పోల్సాన్పల్లిలోని ఆయన నివాసం వద్ద బంధువులు, గ్రామస్తులు, అభిమానుల సందర్శనకు ఉంచగా జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ఆయన అభిమానులు హాజరై కన్నీటి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏలూరు బ్రాహ్మణ సంఘ అధ్యక్షులు తోలేటి శ్రీనివాస్, సాయి శరత్ తదితరులు మాట్లాడుతూ కాశీబొట్ల వీర వెంకట నాగేశ్వర కృష్ణ ప్రసాద్ శాస్త్రి వ్యక్తిత్వం గురించి, ఆయనతో తమకున్న అనుబంధాన్ని తెలిపారు. భీమడోలు గాయత్రి బ్రాహ్మణ సంఘం వారు సంతాపాన్ని తెలియజేశారు. ఈరోజు చాలా దురదృష్టమైన రోజు. మన కృష్ణప్రసాద్ శాస్త్రి గారు, సిద్ధాంతి గారు పోయారనేది చాలా బాధాకరమైన విషయం. ఆయన అంత మనిషి యాక్చువల్గా ఒక వాస్తులో కానీ జాతకాలు చెప్పడంలో కానీ ఉన్న పట్టు నిజంగా ఎవరికీ లేదు. అసలు చాలా రీజనబుల్గా, చాలా మంచిగా వచ్చి ఎవరు పిలిచి ఎవరు చేసినా మొత్తం ఇంటికి వచ్చిన ప్రతి వాళ్ళకి పొద్దు నుంచి రాత్రి సర్వీస్ చేసే మనిషి. ఇలాంటి మనిషి నిజంగా కోల్పోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ప్రతి విషయంలో సేవ చేయడానికి ముందరే ఉంటారు ఆయన. దేనికైనా డొనేషన్స్ కానీ, అలాగే మన భీమడోలో బ్రాహ్మణ కళ్యాణ మండపం కట్టడం గురించి కానీ అన్ని విధాల ఒకటి కాదు, ఫస్ట్ నుంచి కూడా ఆయన రాజకీయ పరంగా కానీ లేదంటే సర్వీస్ పరంగా కానీ ఫస్ట్ నుంచి కూడా ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఇదిలో ఉండి అంత సేవ చేస్తూ వీరి వృత్తిని కూడా అందరికీ కూడా వాళ్ళ అబ్బాయికి కూడా నేర్పించి వాళ్ళ అబ్బాయి కూడా ఆయన కూడా మంచి పైకి వచ్చారు. ఆయన కూడా యాక్చువల్ చెప్పాలంటే ఆయన ట్రైనింగ్లో ఈయన కూడా బాగా, వాళ్ళ అబ్బాయి కూడా బాగా వచ్చారు. కాబట్టి ఈయన గురించి చెప్పాలి అంటే అసలు మనం యాక్చువల్ ఈరోజు మాట కూడా రావట్లేదు. చాలా బాధాకరమైన రోజు ఈరోజు. ప్రసాద్ శాస్త్రి గారితో మా కుటుంబానికి దాదాపుగా 3 తరాల అనుబంధం మా కుటుంబంతో మాకు. ఈయన పంచాంగకర్తగా, జ్యోతిష కేసరిగా ఆయన పొందిన బిరుదులు కానీ, ఆయన చేసిన సేవలు కానీ పంచాంగకర్తలకి వాళ్ళకి, అలాగే మన ద్వారకా తిరుమల ఆస్థాన సిద్ధాంతిగా ఆయన చేసిన సేవలు చాలా కొన్నేళ్ళని సేవలు చేశారు ఆయన. మనం ఆయన గురించి మాట్లాడుకోవడానికి కూడా ఎప్పుడు ఏ చిన్న సలహా కావాలన్నా కూడా ఆయనే ఈ పోల్సంపల్లి గ్రామానికే కాదు, దాదాపు ఏలూరు జిల్లా వాస్తవులందరికీ కూడా ఏ చిన్న సలహా కావాలన్నా పెద్దలుగా, పూజ్యులుగా ఆయన ఎప్పుడు విరాజిల్లారు. ఇవాళ ఆయన లేని లోటు మనం ఎవరు తీర్చలేంది, పుడతలేంది. నిన్న ఉదయం ఆయన లేరు, ఇక మనకి కనపడరు, మనకు పెద్ద దిక్కు కోల్పోయాం తెలిసిన దగ్గర నుంచి కూడా చాలా బాధ, ఒక శూన్యం మా అందరి మొదల్లో కూడా ఏర్పడింది. ఏలూరు జిల్లాలో ఈ వ్యక్తి మనం లేరు అనుకోవటం, అది ఎవరో కూడా మనం ఆ శూన్యాన్ని ఎవరో పూడ్చలేని విషయం. ధన్యవాదాలు. వింటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.